చెవెల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాను నిర్వహిస్తూ ఉంది. తెలంగాణలో రైతు భరోసా కింద రేపు 26వ తారీఖు నుంచి స్కీమ్ ప్రారంభం కానుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. రైతు దీక్ష ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పట్ల కార్తిక్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నా ద్వారా? రేపు 26 తారీఖున రైతు భరోసా అమలు చేస్తామంటుంది ప్రభుత్వం. మీరు ఇప్పుడే చెప్పారు మధుభాయ్, విధి విధానాలు ఖరారైనాయని. ఖరారు కాలేదు. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇయ్యరు అనే ఒక కన్ఫ్యూషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆ యొక్క కన్ఫ్యూషన్ని, రైతాంగాన్ని రైతుల మీద నెట్టి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ యొక్క రైతు దీక్షల వల్ల ముమ్మాటికి మేము రైతు తరఫున ఉంటాము. ఈ ప్రభుత్వం యొక్క వెన్ను వంచి రైతుల తరఫున కొట్లాడతామని తెలియజేయడం తప్ప ఇంకోటి కాదు. రైతు భరోసాకి సంబంధించి ఆమోదయోగ్యమైనటువంటి వ్యవసాయానికి అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామనేటువంటిది స్టేట్మెంట్ చేస్తారు. 26వ తారీఖు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి అనేది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ ఇచ్చినట్టు ఈసారి కాంగ్రెస్ ఇవ్వదు. గుట్టలకు, పొలాలకు, పనికిరాని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినట్టు వీళ్ళు ఏలేరని ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. మరి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకున్నారో ఆ ప్రేమే కానీ అభిమానం కానీ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి లేదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మీరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు ఏమని మేమేమి అడగలేదు, కానీ రాళ్ళ పొలాలకు, గుట్టలకు, వెంచర్లకు ఏదైతే ఇచ్చినామని మీరు చెప్తున్నారో నోటి మాటగా, దాని డాటా కూడా బయట పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఏది లేకుండా బయటికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రయత్నం, ప్రతిపక్షాల మీద ఏదో ఒక నెపం నెట్టి, ముఖ్యంగా కేసీఆర్ గారిని ఏదో అని దీని మీదకి వెళ్ళి తప్పించాలని ప్రయత్నం తప్ప ఇంకోటి నాకేం కనిపిస్తలేదు. ముమ్మాటికి ఇంట్లో కొర్రీలు పెడతారు. ఆ కొర్రీలు పెట్టొద్దని మా యుద్ధం. సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్నారు. యాక్చువల్ అయితే సంక్రాంతి దాటిన తర్వాత మళ్ళీ కాస్త డేటు 26కు చేంజ్ అయింది. సో ఈ విషయంలో రైతు రుణమాఫీ విషయంలో మీరు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయం ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు వేదిక ద్వారా? మీకు గుర్తు చేస్తున్నా, సంక్రాంతి కాదు, మేము అధికారంలో రాగానే 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు. అది అయిపోయినాక 15 ఆగస్టు లోపల మేము అమలు చేస్తామని చెప్పారు. అది కాకుండా మధ్యలో కొత్త సంవత్సరం లోపల చేస్తామని మంత్రులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 15 ఆగస్టు అని పెట్టుకున్నారు, కాదు 26 జనవరి అని పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా డేట్లు వేసుకుంటా పోవడం కూడా ప్రభుత్వానికి విధానం లేకపోవడం, స్పష్టమైన పాలసీ మీద అవగాహన లేకపోవడం, రైతులు ఎంత కష్టపడతారు తెలంగాణ రైతాంగం అంటే వాళ్ళు ఉన్న కష్టం ఏందో తెలియకపోవడమే స్పష్టంగా మనకు కనిపిస్తున్నది.